సో నిన్న అసెంబ్లీలో బీసీల పరిస్థితి ఎట్లా అంటే మరీ అత్యంత దారుణంగా బీసీలను నయవంచనకు గురి చేసే విధంగా నిన్న లెక్కలు పెట్టడం జరిగింది. మొత్తం ప్రపంచానికి అందరికీ ఇది ఫేక్ రిపోర్ట్ అని తెలిసినా కూడా దాన్ని నిజమని చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మండల్లో మాట్లాడే టైంలో బీసీల అంశం వచ్చినప్పుడు నాకు మైక్ ఇవ్వలే, ఎస్సీల అంశం వచ్చినప్పుడు నాకు మైక్ ఇచ్చారు. బీసీల రిజర్వేషన్ పాస్ అయిన తర్వాత ఇక్కడ నేను అక్కడ కూడా క్లియర్గా చెప్పిన, డాటా తప్పుందేమో చెక్ చేసుకోర్రి, ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకోర్రి, మీరు అడ్డంగా దొరికిపోతారని చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, ఇది నేను తప్పు చెప్తున్నా అనేటువంటి విషయం. మొత్తం అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ఒక్క బీసీ ఎమ్మెల్యేలకు మాత్రం తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళ బీసీల ప్రయోజనాలు కాదు కదా, వాళ్ళకు కావాల్సిన ప్రయోజనాలు వేరే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కలకు దీనికి ఎక్కడ పొంతనే ఉండదు. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే, సమగ్ర కుటుంబ సర్వే, ఇందులో బీసీలు 1,85,61,856 మంది ఉన్నారు బీసీలు, అంటే 51%. ఇందులో ముస్లింలు కలవలే. ముస్లింలను ఓసీలో అదర్స్లో తీసుకుపోయేసారు, ముస్లింలను అదర్స్లో తీసుకుపోయేసి ఇందులో దాదాపు 12% 13% ముస్లింలే. 13% ముస్లింలు ఉంటే వీళ్ళు గట్టిగా ఓసీలు వెళ్ళేది 6 లేదా 7% మాత్రమే, 6 లేదా 7%. నిన్న మండలి అయిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారిని అన్న ఏమన్నా ఏం లెక్కలంటే ఏం చేస్తాం అట్లా అయిపోయింది, మరి మీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కదా అని ఆయన చెప్తా ఉన్నాడు. మీ వాళ్ళు ఎవరు మాట్లాడాలి కదా అని చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఎస్, ఇవి తప్పుడు లెక్కలే అని చెప్తా ఉన్నాడు ఆయన కూడా. గింత అన్యాయం పట్టబగటీలు జరుగుతూ ఉంటే ఇందులో దాదాపు ఈ 21%లో 10% కూడా ఓసీలు లేరు. కానీ ఇవాళ మేము 21ని 15 తెచ్చి చూపెట్టామని పచ్చబొద్దలు. ఇందులో 51లో 10% ముస్లింలు కలిసిరని చెప్పారు కదా. సో ఈ 10% ముస్లింలు ప్లస్ ఇందులో ఉన్నటువంటి ముస్లింలు ఎంత అవుతారు అది ఇచ్చిపెట్టి ఇక మిగిలింది ఎంత 41% కదా. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 41% ఉన్నారా? రాహుల్ గాంధీ గారు ఎవరు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ దేశవ్యాప్తంగా 50%కి ఎక్కడ బీసీలు తక్కువ లేరని చెప్పిండు క్లియర్గా. మరి 41 ఎట్లా వీళ్ళు? ఈ 41 లెక్కలు వేసుకుంటే అడ్డంగా దొరికిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల లెక్కలు బయటపెట్టి బీసీలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. దేనికోసం మరి ఇంకా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు చెప్పిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మన తలలు లెక్క పెడతా అంటున్నాడు, మన కులగణన చేస్తా అంటున్నాడు, మనకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటున్నాడు. ఈ పదాలు మా ప్రజలకు చెప్పి ప్రజలారా దీన్ని కోటేయండి అని చెప్పినాం. ఇవాళ మీరు చేసింది ఏంది? నయవంచన. ఈ నయవంచన ఇక మాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే మీకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆయన స్టేట్మెంట్ మీరు గమనిస్తే 42% రిజర్వేషన్ ఇచ్చే వీలు లేకపోతే 42% సీట్లు ఇస్తాం. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో అది మేము 42% సీట్లు ఇస్తామని చెప్పలే, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 42 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోది పంపి ఇక్కడ మనం గమనిస్తే ముస్లింలు ఎంతున్నారు? ముస్లింలు 11.02% ఉన్నారు, 11.20% ఉన్నారు. ఇక్కడ ఇందులో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఇండ్లివి ఇగో హిందువులు ఎంతమంది ఉన్నారు? 3,10,83,450 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఇందులోంచి తీసేద్దాం, ఇందులో కలిసిందని చెప్తాం. ఎస్సీ ఎస్టీలను తీసేస్తే ఇలే కదా. ఇక ఎస్సీ ఎస్టీలను తీసేస్తే ఎస్సీ ఎస్టీల జనాభా దీంట్లోంచి తీసేస్తే మన ఇప్పుడు బీసీల కంటే ఇప్పుడు ఇది ఓసీల ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంకేమైనా దొరికిపోతామా అనేటువంటి లెక్కలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీల జనాభా దిద్దాం.
ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ ఇదిగా దాని నుంచి మనం పర్సెంటేజ్ తీసేసి అయిపోతుంది కదా. తీసేద్దాం. క్రిస్టియన్స్, బుద్ధిస్టులు ఇవన్నీ రిలీజియన్ జస్ట్ ఓన్లీ 86 కాస్ట్ వైజ్ పాపులేషన్. ఇగో దీంట్లోంచి ఈ 10% ప్లస్ ఇది 18%. ఇది క్యాలిక్యులేట్ చేయి. 10 ప్లస్ 18 28. ఒక్క నిమిషం. -28 చేసేసి అయిపోతుంది కదా లెక్క, వితౌట్ ముస్లిమ్స్. ఇప్పుడే తెలుస్తుంది కదా లెక్క. 630 పర్సెంటేజ్ తీసుకోండి. 10 అంకెలే తీసేస్తే అయిపోయాయి. అంకెలే రైట్. 158 ప్లస్ 3602 288. మిగతాన్ని తీసేస్తున్నా అవసరం లేదు కదా. ఇప్పుడు సిక్కుల తర్వాత ఇవన్నీ కూడా ఇంకా లెక్క పెడతారు ఇదే కదా. ఓన్లీ ఇగో 86% అనుకుంటున్నాం కదా మనం. ఇది ఎంత వచ్చింది? 99,62,000. ఇది రాసుకో. 99,62,446. ఇప్పుడు 3,10,83,450 మైనస్ 99,62,446. 2,11,00,000 మంది ఇక్కడనే లెక్క. 2,11,00,000 మంది బీసీల ఏది హిందువులు ఉన్నారు. 2,11,00,000 మంది ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఓసీల జనాభా ఎంత అని చెప్తా ఉన్నారు? 15%. తీసేస్తే 1,00,00,000 మంది కూడా లేరు ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మీరు చెప్తున్నటువంటి అన్ని పచ్చి అబద్ధాలు. ఇప్పటికైనా సరి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు దూరం అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇక రాష్ట్ర పట్టు లెక్క ఇది పట్టుకో. రైట్. ఇప్పుడు హిందూ పాపులేషన్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు ఏమన్నారంటే అందులో 10% ఇంక్లూడ్ అయ్యారు, 51%లో అన్నారు. సో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హిందూ పాపులేషన్ 86%. 86 అంటే 3,10,63,450. ఇది. ఇందులో ముస్లిం జనాభా 13% అని చెప్పారు ఇందులో. ఈ 13 అంటే ఎంత అన్నట్టు? 46,25,062. ఇది ముస్లిం జనాభా. ఈ క్రిస్టియన్ జనాభా క్రిస్టియన్ జనాభా 1% అని చెప్పారు. అంటే 4,48,000 అంతే. 4,48,128. బుద్ధిస్టులు 18,430. తర్వాత సిక్కులు 56,191. తర్వాత జైన్లు 23,569. టోటల్ ఎంత వస్తుంది ఇది మొత్తం అంటే 3,62,54,830. ఇది. ఇందులో క్యాస్ట్ వైజ్ తీసుకుందాం. ఇందులో క్యాస్ట్ వైజ్ తీసుకుంటే ఎస్సీలు గిడ రాద్దాం. ఇక చూడ్రి ఎంత కథ చేసిరో చూడ్రి.
ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఆ తర్వాత బీసీలు 51%, ఓసీలు 21%, ఇదంతా కలిపితే 100%. ఓకే, ఇప్పుడు సీఎం ఏమంటారంటే ఓసీ పాపులేషన్ 21 ఉండే, మేము దాన్ని ఓసీ పాపులేషన్ 21 ఉంది అని చెప్పిండు. ఇగో 21 ఉంది ఓసీ పాపులేషను. ఇందులో 13% ముస్లిమ్స్ ఇంక్లూడ్ అయ్యారు. ఇందులో 13% ముస్లిమ్సే, మిగిలిందెంత? 8%. ఆ 8%మే ఓసీలు అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వేలో లెక్క తేలింది. ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారం చూస్తే, ఎవరు కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూస్తే బీసీలు 41, ఇప్పుడు ఏది ఇంట్లో 51లో 10% ఉన్నారన్నారు కదా, దాంట్లో బీసీలు 41% అవుతారు. అయితే అంతే కదా, అంతే. 41 అంటే ఎంత అవుతుంది? 1.48 కోట్లు, అంతే కదా. కానీ ఇక్కడ ఏం చేసినావు? బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీ ఇవి ఏబిసిడి, బీసీలలో ఏ, బీసీ బి, సి, బీసీసి, బీసీడి, బీసీడి, బీసీ. ఇది ఓకే. ఈ కలపొద్దు, ఎందుకంటే అది వేరే. ఈ కలిపితే మళ్ళీ ముస్లిమ్స్ యాడ్ అవుతారు. అవుతారు. ఇక్కడ వీళ్ళ జనాభానే 1.81 CR. చూసుకో మరి ఎట్లా పోయింది సీఎం గారు? 81 లక్షలు ఉంటే 1.48 ఎట్లా చూపిస్తున్నావు? 40 లక్షలు పోయినట్టు. ఇప్పటికైనా ఒప్పుకోండి, తప్పు కాదు. మేము బీసీ, లేకపోతే ఓపెన్గా స్టేట్మెంట్ చేయండి, మేము బీసీలకు అనుకూలంగా లేము, మేము రిజర్వేషన్ వేయడానికి సిద్ధంగా లేరనేటువంటి మాట చెప్పండి. మీరు చెప్పండి ఆ మాట. అయిపోయా. ఇట్లా దొంగ లెక్కలు పెట్టి ఈ ప్రజలను పరిశాన్ చేసుడు ఎందుకు? బీసీ ప్రజలారా, వీళ్ళు ఇష్టంగా లేరు, వీళ్ళు చేస్తుంది అన్యాయం. నిన్న చెప్పిన లెక్క తప్పు, పరమ తప్పు. అది మొత్తం జనాభా లెక్కలే. నేను 20 లక్షలు అని చెప్పిన కానీ 20 కాదు, 40 లక్షలు పోయారు. 40 లక్షల బీసీలు మిస్ అయిపోయారు దాంట్లో. ఎట్లా? బీసీ జనాభా ప్రజెంట్ ఉన్న ఓటర్ లిస్టు ప్రభుత్వ లెక్కలు ఇంకొకటి ఏమి కాదు, మళ్ళా ఇంకోటి ఎవ్వరు చేర్చలే అందులోకి. నిన్న ఎంహెచ్ఆర్డీలో ఇది ఉండే కదా, ఈ సైట్లోంచి ఇది లేపేసారు. సైట్లోంచి డాటా డిలీట్ చేసారు నిన్న, ప్రభుత్వ సైట్లోంచి, నిన్న మనం మాట్లాడుకున్న సైట్లోంచి. చూసుకో ఇక అంత కామారెడ్డి డిక్లరేషన్లో ఈ బీసీ ప్రజలకు చెప్పింది ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఇది చూసే బీసీలు ఓట్లు వేసింది. మరి మేము బీసీల లెక్కలు చెప్పాం, బీసీలకు అన్యాయం చేస్తాం, బీసీల లెక్కనే సరికాదు, అసలు బీసీలే లేరన్నట్టుగా మాట్లాడితే పచ్చి అన్యాయం జరిగింది ప్రజలారా. ఏక్ నంబర్ దొంగ లెక్కలు. కేవలం ఈడబ్ల్యూఎస్ను కాపాడడానికి ఈ కులగణను అడ్డం పెట్టుకొని దొంగ లెక్కలు చెప్పి ఇది నిలబడేటువంటిది కూడా కాదు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2024 తీసుకుందాం, ఉన్నది ఎంతమంది ఉన్నారు? 3,32,00,000 మంది ఓటర్లు ఎక్కాలి. ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఇంకా జనానికి? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.